कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। 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 ओ कृष्ण వాసుదేవా హరి పరమాత్మ నేను మీకు నమస్కరిస్తున్నాను మరియు బాధలను నాశనం చేసే గోవిందాకు నా ప్రణామం. కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే ఓడించాడు. ప్రణత కృష్ణసాయ గోవిందాయ నమో నమః. కృష్ణునికి వాసుదేవునికి పరమాత్ముడైన హరికి గోవిందానకు నమస్కారము. మా దుఃఖము నశించుటకై నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. వివరణ జపం చేయడం లేదా పైన పేర్కొన్న శ్లోకాన్ని పఠించడం ద్వారా శ్లోకంలో శ్రీకృష్ణునికి సూచించబడిన అనేక నామాలు మన కష్టాలు మరియు కష్టాలను తొలగిస్తాయి. మన బాధలన్నింటికీ మూలకారణమైన పాపాలను క్షమించడం ద్వారా మన కష్టాలు మరియు కష్టాలు తొలగిపోతాయి. శివుడు పార్వతికి ఈ మంత్రాన్ని ఉపదేశించిన తరువాత ఈ మంత్రాన్ని ప్రతిరోజూ చేసే వ్యక్తి పాపాలను పోగొట్టుకోవడమే కాకుండా కాలక్రమేణా విష్ణులోకానికి చేరుకుంటాడని పేర్కొన్నాడు. వసుదేవుని కుమారుడైన హరికృష్ణ భగవానునికి మరల నమస్కరిస్తున్నాము. ఆ పరమాత్మ గోవిందుడు తనకు లొంగిపోయే వారందరి బాధలను నాశనం చేస్తాడు, తొలగిస్తాడు. పదం అర్థం కృష్ణాయ కృష్ణునికి, వాసుదేవయ్య వాసుదేవుని కుమారుడు, హరయే పరమేశ్వరుడు, హరి పరమ ఆత్మనే పరమాత్మ, ఆత్మ ప్రణత లొంగిపోయిన వారి క్లేశ బాధ యొక్క నాశయ విధ్వంసకునికి, గోవిందాయ గోవిందానికి నమో నమః. పదే నమస్కారాలు. నమః అనే పదం రెండుసార్లు పునరావృత్తం చేయడం ఆయనకు మన సంపూర్ణ శరణాగతిని సూచిస్తుంది. ఉపయోగించిన భగవంతుని పేర్లు పరమాత్మ కృష్ణుని సర్వోత్తమత్వాన్ని సూచిస్తాడు. గోవిందుడు తన సర్వశబ్ద వాచ్యత్వాన్ని సూచిస్తాడు. ఇది పదాల ద్వారా సూచించబడిన అతని శుభ లక్షణాలను సూచిస్తుంది. కృష్ణుడు భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసే సామర్థ్యాన్ని సూచిస్తాడు. భక్తులు వారు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడడంలో చిత్తశుద్ధి ఉంటే వారి పాపాల నుండి వారిని విముక్తి చేయగల సామర్థ్యాన్ని హరి సూచిస్తాడు. హరి అనే పేరు భక్తుల పట్ల అతని కరుణను సూచిస్తూ వారి పాపాలను దుఃఖానికి మూలకారణం.